పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఇఫ్తార్ విందు భక్తి శ్రద్దల మధ్య నిర్వహించారు. పట్టణంలోని జమియా మసీదులో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ఎమ్మెల్యే రామకృష్ణ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. मुसीबत से परेशानी से इनकी हिफाजत फरमा। या अल्लाह ये जो इस काम में लगे हुए हैं या अल्लाह तादेर तक इनके काम को दायम फरमा। या अल्लाह जिस हुकूमत में काम कर रहे हैं या अल्लाह इनको और ज़्यादा तरक्की से नवाज दे। या अल्लाह और ज़्यादा तरक्की से नवाज दे और या अल्लाह इनको ज़्यादा देर तक रहने की तौफीक नसीब फरमा। या अल्लाह जितने इरादे इन्होंने किए हैं हम लोगों के लिए या अल्लाह उन इरादों को पूरा करने की तौफीक नसीब फरमा। या अल्लाह इसी तरीके से जो भी काम का इरादा నెల ముందు వచ్చి 1,80,000 పడింది. నెల ముందు వచ్చి 1,80,000 పడింది. ఇప్పుడు 3 నెలలు పడింది 45,000. ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ముస్లిం సోదరుల వెంకటగిరిలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు 99%. అందుకని మన ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది. కాబట్టి గతంలో 1,90,00,000 ఇమాములకి ముఅజ్జిన్లకి పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు కూడా నిన్న మళ్ళీ 6 నెలలకి 40,000 రూపాయలు కూడా 45 కోట్లుగా స్టేట్ మొత్తం 45 కోట్లు ముస్లిం సోదరుల అకౌంట్లో పడ్డాయి. గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ విధంగా ఇవ్వాల. ఎందుకంటే మన ముఖ్యమంత్రికి ముస్లింలన్నా కొంచెం వెనకబడాలన్నటువంటి వాళ్ళంటే ఆయనకి అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలని అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలనే కాన్సెప్ట్లో పెడుతున్నారు. కాబట్టి అందరినీ కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా రాబోయే 20-40 ఏళ్ళకి ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా తెలియజేస్తాం.